బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయన శ్రమిస్తున్నారు. వరుసగా ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ సమావేశాలు, లంచ్ మీటింగ్లతో ఆయన పెట్టుబడులు సాధించే లక్ష్యంగా పర్యటన సాగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి బృందం మరిన్ని పెట్టుబడులు సాధించే దిశగా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తాము తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఏ రాయితీలు ఉంటాయో చెప్పనున్నారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు ఉండాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. ఐటీ హబ్గా మారటంతో పాటు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటును కూడా పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే కాగ్నిజెంట్ కంపెనీ తన కంపెనీ విస్తరించేందుకు ముందుకు వచ్చింది. 10 లక్షల చదరపు అడుగులో కాగ్నిజెంట్ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల 15,000 మందికి ఉపాధి కలగనుంది. ఈ రోజు కూడా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరగనున్నాయి. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. రాబోయే 5 ఏళ్లలో వీహబ్లో 42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాబోయే 5 ఏళ్లలో వీహబ్తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు 839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణికర్రా, గ్రెగ్ వాల్ష్, వీహబ్ సీఈఓ సీత పలుచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ దేశంలోనే వినూత తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీహబ్ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వాల్ష్ కర్రా ప్రతినిధులను అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే తెలంగాణ సామర్థ్యాన్ని చాటి చెబుతున్నారని, పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతను తొలగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థ్యాన్ని సాధించలేదని అభిప్రాయపడ్డారు. వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీ అమెరికా, సింగపూర్ నుంచి పనిచేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో పెట్టుబడిదారులు గ్రెగ్ వాల్ష్, ఫణికర్రా దీన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాలను వృద్ధి చేయాలనేది కంపెనీ సంకల్పం. కొత్త ఆవిష్కరణలు, స్థిరత్వంతో పాటు లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతిస్తుంది. వీటిలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాల విస్తరణతో పాటు స్థిరమైన భవిష్యత్తు నిర్మించేందుకు సహకరిస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రూపొందించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని వీహబ్ సీఈఓ సీత పల్లచోళ్ల తెలిపారు.